నమస్తే అందరికీ. ఈరోజు మనం చాలా రుచికరమైన పుదీనా పచ్చడి ఎలా చేయాలో చూద్దాం. ముందుగా కట్టెల పొయ్యి మీద కళాయి పెట్టి కొంచెం నూనె వేశాను. ఇప్పుడు అందులో పచ్చిమిర్చి టమాటా వేసి బాగా వేయించుకుంటాను. ఇప్పుడు తోటలో నుండి పుదీనాను తెచ్చి శుభ్రంగా నీళ్ళతో కడుగుతున్నాను. ఇప్పుడు ఈ పుదీనాని కూడా కళాయిలో వేసి కొంచెం సేపు మగ్గించుకుంటాను. ఈలోపు పుదీనా మెత్తగా మగ్గేలోపు మనం ముందుగా ఒక రోటి దగ్గరికి కొంచెం ఉప్పు, చింతపండు, జీలకర్ర వేసి మెత్తగా దంచుకుంటాను. తర్వాత మనం వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చి, పుదీనాను వేసి మెల్లగా దంచుకోవాలి. చివరిగా టమాటాలను కూడా వేసి అన్నీ బాగా కలిసేలా మెత్తగా దంచుకోవాలి. ఇలా అయితే మన పుదీనా పచ్చడి రెడీ అయింది. ఇదైతే చాలా రుచిగా ఉంటుంది. తప్పకుండా మీరు ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడైతే ఈ పచ్చడి అంతా కూడా ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.